వడ్డెరలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ఐక్యంగా పోరాడాలని ఆ సంఘం నాయకులు వెంకటయ్య, మాజీ కౌన్సిలర్ వెంకటస్వామి, బత్తుల సంజీవరావు సూచించారు. వడ్డెర కమ్యూనిటీ హాల్ వద్ద వడ్డెరల కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి, శివస్వామి మాలాదారులకు భిక్షా కార్యక్రమం చేపట్టారు. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 250 కోట్లు కేటాయించాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. సంఘం పెద్దలు అయ్యన్న, బత్తుల లక్ష్మీకాంతం, గోగుల అయ్యన్న, శ్రీనివాసులు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రిక తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎంతో సహకారం అందించినారు. తర్వాత 15 మంది వ్యక్తులము తలా ఇంత వేసుకొని ఈరోజు భవనాన్ని నిర్మించినాము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే వనభోజ కార్యక్రమం హాజరు కావాలని కోరుతున్నాము. రెండవది, చందాదారులకు పోతే ఎవరు మన వడ్డోళ్ళు ఏం అమౌంట్ ఇవ్వడమే లేదు. అయినా వెంకటయ్య గారు కష్టపడి తిరిగి 3 ఏళ్ల నుంచి అట్లే సాధించుకుంటున్నారు. ఇక్కడ కులానికి కులం చేటు, నీళ్లకు పాచి చేటు అన్నట్ల ఒక జిల్లాలో 3 ప్రెసిడెంట్లు, రాష్ట్రంలో 2 ప్రెసిడెంట్లు, వడ్డెర కేరళ ఇంతమంది 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. మన వడ్డెర జాతి అంత వెనకబడిపోయింది. ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు, కుల పెద్దలకు అందరికీ ఈ కార్యక్రమం కార్తీక వన భోజనాలు మనం ఆనవాయితీగా అందరు కలసాలా ఒకరోజు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ వన భోజనాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. జరుపుకోవడంలో ఏంటంటే అందరం వచ్చి ఒక రోజు కలుస్తాం. ఎక్కడెక్కడో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం, ఎవరు ఇదిలో వాళ్ళు ఉంటాం. ఎన్నున్నా ఎన్ని బాధలున్నా ఈరోజు ఒక్కరోజన్నా కార్తీక వనభోజనాల సందర్భంగా అందరు కలుస్తామనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ వనభోజనాలు జరుపుతున్నాము. ఈ ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని అందరూ వడ్డెరలందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు జెంట్స్ కానీ కుటుంబాలని గౌరవించుకొని వడ్డెర సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకొని ఐక్యతగా ఉండి ఇలాంటి వనభోజనం కార్యక్రమాలు ఎన్నో జరగాలని, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. కావున ప్రతి ఒక్కరు మహిళల్ని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను ముఖ్యంగా మన వడ్డెర సంఘంలో మహిళల్ని గౌరవించట్లేదు. ఏ మీటింగ్లకు తీసుకురావట్లేదు.